నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. దావోస్కి సంబంధించి తెలంగాణకి 1,78 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఏపీకి అసలు ఏమీ రాలేదు. అసలు లాభాలు అంటే ఏపీకి ఇప్పటివరకు ఏమొచ్చాయి, ఏమి రాలేదు, బయటకు రాని అంశం ఎందుకు, ఇది కారణం ఏంటి అనే విషయాల్ని మనకైతే పెట్టుబడులు రాలేదా, అసలు ఏపీ విషయంలో ఎందుకు ఇలా జరుగుతుందనే విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు. నమస్తే అండి. నమస్తే మా. అసలు ఇప్పుడు జరుగుతున్న విషయం దావోస్కి సంబంధించి అది తెలంగాణకి 1,78 కోట్లు వచ్చాయని అంటున్నారు. మరి ఏపీకి ఎందుకు రాలేదు, అసలు కారణం ఏంటి అంటారు? పెట్టుబడులు రాలేదా వాళ్ళకి? ఇది టూ ఇయర్లీ అట్లా డిసైడ్ చేయడం. ఎందుకంటే తెలంగాణకు కూడా అన్ని కంపెనీలని పరుగులు ఏం పెట్టిలా. ఒక రెండు పెద్ద కంపెనీలు దాదాపు 40-50 వేల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుంటాం వల్ల వాళ్ళకు ఆ రకంగా అంత అంకె కనపడింది మీకు. సో ఆంధ్రప్రదేశ్ కంటే ఆంధ్రప్రదేశ్ ఏఐ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దృష్టి పెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అప్కమింగ్ ఇది ట్రెండ్. ఆ ట్రెండ్ని అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనండి, లేకపోతే ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు అనండి, ఆ ట్రెండ్ని అందుకున్నారు. కానీ హైదరాబాద్తో పోటీ పడ్డం, అంటే ఇక్కడ పెట్టుబడులను ఆకర్షించడం అంటే నగరం ప్రధానంగా. ఆ నగరం ఇటు హైదరాబాద్ ఉంది, అటు అమరావతి ఉంది. తూకం వేస్తే హైదరాబాద్ ఎక్కువ తూగుద్ది కదా. సో ఇది పెద్ద సిటీ కదా, మౌలిక వసతులు ఎక్కువ, మ్యాన్ పవర్ దొరుకుతుంది, ల్యాండ్స్ దొరుకుతాయి. సో ఆ రకంగా స్కిల్డ్ లేబర్ దొరుకుతారు ఇక్కడ. కాబట్టి ఇక్కడికి కంపెనీలు రావడానికి మొగ్గు చూపుతాయి. అదే సమయంలో అమరావతి అంటే మాత్రం కొంచెం ఇబ్బంది వస్తుంది. సో ఈ ఇబ్బందిని అధిగమించి చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇప్పటికి కూడా ఇవాళ మెటీరియలైజ్ అయిపోయి ఇవాళ మేము 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు మాకు వచ్చాయని చెప్పుకోలేకపోవచ్చు వాళ్ళు. కానీ అవన్నీ పైప్ లైన్లో ఉన్నాయి. మాట్లాడారు, ఓకే అన్నారు, దాని మీద ప్రపోజల్ పంపిస్తాం సార్ అన్నారు. రేపో మాపో ఆ పైప్ లైన్లో ఉండేవన్నీ కూడా బయటకు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రెండో అంశము, దావోస్లో ఈ రకంగా వెళ్ళొచ్చు, దావోస్లో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది వస్తారు, వాళ్ళతో మనం మీట్ అవ్వచ్చు, మన అవసరాలు చెప్పొచ్చు, వాళ్ళు పెట్టుబడులు పెడతారని ఈ కాన్సెప్ట్ అసలు తీసుకొచ్చింది భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారే. ఆయనే ఆది గురువు ఆయన ఈ అంశానికి సంబంధించి. సో చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే కాదు, ఈసారి నారా లోకేష్ గారు కూడా ఆయన వెంట వెళ్ళారు. బిల్ గేట్స్తో సమావేశమయ్యారు, సత్య నాదెళ్లతో సమావేశమయ్యారు, అనేక మంది పెద్దలతో సమావేశమయ్యారు, చాలామంది కంపెనీ ప్రతినిధులను కలిసి తమ ప్రపోజల్స్ ఇచ్చారు. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా ప్రపోజల్ ఇచ్చారు నారా లోకేష్ గారు. సో ఇవన్నీ కూడా ఆలోచన దశలో ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ముఖ్యమమ్మా. ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ అనేది ముఖ్యం కాబట్టి అవి చూస్తారు వాళ్ళు. మాకు ట్రాన్స్పోర్ట్ ఉందా, ఫ్లైట్లోంచి దిగగానే సైట్లోకి వెళ్ళాలి, అలాంటి అవకాశం ఉందా అని చూస్తారు. అలాంటి అవకాశం ఇమ్మీడియట్గా లేకపోవచ్చేమో, కానీ బట్ మనకి బెంగళూరులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడి నుంచి అనంతపురం రావడం చాలా ఈజీ. సో అందుకే అక్కడ కియా పరిశ్రమ వచ్చింది. ఇప్పుడు కూడా పరిశ్రమలు చాలా వరకు అక్కడ రాబోతున్నాయి. గ్రీన్కో పరిశ్రమ కూడా ఉంది అక్కడ. అదే సమయంలో ఇటువైపు అంటే అక్కడంతా కూడా పరిశ్రమలు వచ్చే అవకాశం కనపడుతుంది. అట్ ద సేమ్ టైం శ్రీకాకుళం, విజయనగరంలో ఫార్మా ఇండస్ట్రీకి ద బెస్ట్ అని చెప్తున్నారు. సో ఆ ఏరియాలో ఫార్మా ఇండస్ట్రీ ఏర్పడే అవకాశం ఉంది. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లన్నీ కూడా అనంతపురం ఏరియాలో అవకాశం ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసి మీరు వస్తే మేమేం ఏ రకంగా హెల్ప్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మనం తక్కువ అంచనా వేయొద్దు. ఈరోజు కాకపోతే రేపు అవి మెటీరియలైజ్ అవుతాయి. కాకపోతే ఎక్కడైనా కానీ 1,00,000 కోట్ల పెట్టుబడులను చెప్పుకోవటం ఒకటి, ఫేజ్ 1 అది. ఫేజ్ 2 ఏంటి, వాటిని ఇంప్లిమెంటేషన్లోకి తేవటం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా చూస్తుంటే ప్రభుత్వం ఏదైనా కానీ, అది తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు వైసీపీ ప్రభుత్వం అటువైపు, లేదా టీడీపీ ప్రభుత్వం, ప్రతి సందర్భంలో సదస్సులు పెట్టడం, 1,00,000 కోట్లు వచ్చినాయి, 2,00,000 కోట్లు వచ్చినాయి, 3,00,000 కోట్లు ప్రకటించుకోవటం, ఆ తర్వాత అది గ్రౌండ్ లెవెల్లో లాంచ్ కాకపోవటం చేస్తూ ఉన్నాం. ఈసారి అలా కాకుండా గ్రౌండ్ లెవెల్లో లాంచ్ చేయాలా, ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ అటు నారా చంద్రబాబు నాయుడు గారిని చేయాలి. ఆ గ్రౌండ్ లెవెల్లో లాంచ్ కాకపోతే మీకు ఎన్ని 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చినా ఉపయోగం లేదు అని చెప్పాలి. సో ఆ రకంగా ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కన్స్ట్రక్టివ్గా వ్యవహరిస్తున్నారు. గారడీ చేసి అంకెలు చెప్పడం కాకుండా కన్స్ట్రక్టివ్గా ఇదిగో ఈ కంపెనీలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆయా కంపెనీలతోటి మనకు ఒప్పందం లెటర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దీన్ని ఇమ్మీడియట్గా రివీల్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా కొంతవరకు డిసప్పాయింట్మెంట్ అనిపించినా చంద్రబాబు గారి మీద ఉన్న నమ్మకం చాలా ఎక్కువ ఉంది. ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తగ్గరు. డెఫినెట్గా తెలంగాణకు మిన్నగానే పరిశ్రమల్ని వీటన్నిటిని కూడా తీసుకొస్తాడని నేను భావిస్తున్నాను.
అందరు అనుకుంటున్న విషయం కూడా అదే. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఐటీ సంస్థల్ని తీసుకొస్తారు అమరావతికి అని అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పటికీ అమరావతిలో చాలా ఐటీకి అనువైన బిల్డింగ్స్ కట్టారు వాళ్ళు. వాటిని కూడా ఇంకా ఆక్యుపేషన్ లేదు. ఆక్యుపేషన్ ఉంటే ఎక్కువ మంది వస్తారు. సో ఆక్యుపేషన్ లేదు కాబట్టి అక్కడక్కడక్కడ అంటే రేపు హైదరాబాద్కి పోటీగా అమరావతి నిలబడబోతుందంటారా? ఎస్ అమ్మా. అమరావతిలో ఐటీ కోసంగా కొన్ని బిల్డింగ్లు కూడా కట్టారు. పూర్తిగా ఆక్యుపేషన్ కాలేదు కానీ ఐటీ అంటే విశాఖపట్నం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఒక అపురూపమైన అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఐటీ అనగానే విశాఖపట్నంలో ఐటీ హబ్ చేయాలి. శ్రీకాకుళం, విజయనగరం దీన్ని ఒక ఫార్మా రంగానికి హెడ్గా చేయాలి. ఫార్మా రంగాన్ని రాజధానిగా చేయాలి ఆ 2 జిల్లాల్ని. ఇక ఐటీ అంతా కూడా ఈ విశాఖపట్నంలో కేంద్రీకరించాలి. పోతే ఇక్కడ అనంతపురం ఆ ఏరియాలో పరిశ్రమలకి ఆ భూములు ఎలాగో కల్టివేషన్ ఎక్కువ అవ్వవు కాబట్టి ఆ భూములన్నీ కూడా అక్కడ ఇవ్వగలిగితే, అక్కడ పరిశ్రమలు రాగలిగితే అక్కడ కూడా అభివృద్ధి జరుగుతుంది. మళ్ళీ దొనకొండ అని ఉంది ప్రకాశం జిల్లా దగ్గర. ఆ దొనకొండలో కూడా పరిశ్రమలు పెట్టించగలిగితే మొత్తం సర్వతోముఖాభివృద్ధి. చాలాసార్లు అనుకుంటున్నాం కదా చంద్రబాబు నాయుడు కాన్సన్ట్రేట్ అంతా కూడా హైదరాబాద్ మీద చేశారు, అందుకే మిగతా చోట్ల మాకు డెవలప్ అవ్వలేదు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఈ రకమైన ఫార్ములా కనుక వాడితే అన్ని రంగాలు బాగుపడతాయి. అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు ఎలివేట్ అవుతారు. సో ఆ రకమైన పని ఈసారి చంద్రబాబు గారి సారథ్యంలో జరగబోతా ఉంది. సో కాబట్టి మనం వేచి చూడడమే. ఒకవేళ అది జరిగితే అమరావతికి ధీటుగా, అంటే హైదరాబాద్కి ధీటుగా అమరావతి నిలబడబోతుందంటారా? హైదరాబాద్కి ధీటుగా అమరావతి నిలబడి, హైదరాబాద్ అనేది 400 ఏళ్ల చరిత్ర కలిగిన సిటీ. హైదరాబాద్ని బీట్ చేస్తుందని చెప్పలేం కానీ అమరావతికి ఒక స్పెషాలిటీ అయితే ఉంటుంది. డెఫినెట్గా ఒక స్పెషల్ నగరంగా అమరావతి అయితే విరాజిల్లుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. సో ఎంత మైన్యూట్గా పరిశీలిస్తున్నానంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ కదా హైదరాబాద్తో పోలిస్తే. ఈ ఉష్ణోగ్రతలు తగ్గించడానికి పచ్చదనాన్ని పెంచి దూరంగా ఇల్లు కట్టి తద్వారా ఉష్ణోగ్రతని ఒక 2 నుంచి 3 డిగ్రీలు తగ్గించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ రకంగా చూస్తే కనుక ఖచ్చితంగా మంచి రోజులు ఉన్నాయి. ఏదో ఈ 1,78,000 కోట్లు వీళ్ళకి వచ్చాయి కాబట్టి మాకు రాలేదనుకోకుండా డెఫినెట్గా రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది. ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి అంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.